హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషా భూపాల్. మటన్ హెడ్ కర్రీ సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఇవాళ అయితే చూసేద్దాం. ముందుగా ఎంతమందికి మటన్ హెడ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ లవంగం, దాల్చిన చెక్క అండ్ అనాస పువ్వు అయితే అన్నీ కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే మటన్ హెడ్ అనమాట అన్నీ కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. గరం మసాలా మెయిన్గా కావాల్సినవి ఇవన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసుకొని ఇలా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కుకింగ్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక్కొక్క కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చూయించాను కదా మసాలా అవన్నీ కూడా బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అనాస పువ్వు అన్నీ వేసి ఒక 1 మినిట్ తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయాయి అనమాట. ఇప్పుడు కట్ చేసి కడిగి పెట్టుకున్న మటన్ హెడ్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ మటన్ హెడ్ పీసెస్ యాడ్ చేశాక మంచిగా 5 మినిట్స్ మనం కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనమాట. మీ కారానికి తగ్గట్టు మీరు ఇక్కడ కారం అనేది చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము, దాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మనం క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా ఈ మటన్ హెడ్ పీసెస్కి మంచిగా పడతాయన్నమాట. వాటర్ అలా ఏమి యాడ్ చేయకుండా ఒక 5 మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి మంచిగా మసాలా పీసెస్కి పట్టి వాటర్ మనం ఆల్రెడీ క్లీన్ చేసాం కాబట్టి అందులో ఉన్న వాటర్ కూడా కొన్ని బయట వస్తాయన్నమాట. సో ఇలా ఉంటుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేస్తే అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలి కర్రీ అనుకుంటే దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని నేను 2 గ్లాసెస్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అంతా చెక్ చేసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసి ఫైనల్గా మిక్స్ చేసి అయితే ఇలా కుక్కర్ కవర్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఒక 8 విజిల్స్ అయితే పెట్టుకోవాలి మనం. 8 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ అంతా అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేశాను. ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంతే మటన్ కర్రీ. చాలా సింపుల్. మటన్ హెడ్ కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మటన్ హెడ్ కర్రీ అనగానే ఏదో పెద్ద పనిలాగా ఫీల్ అయిపోద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. మనకి హోటల్ స్టైల్ వస్తుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా కుక్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.